So hey guys, once again welcome back to my YouTube channel Krishna Tech. So channel first number channel subscribe చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే ఫ్రెషర్స్కి అట్లానే ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మంచి జాబ్ రోల్ అయితే తీసుకొని సార్. సో ఈ జాబ్కి అయితే మీకు మినిమం రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుకుంటే మీరు కంప్యూటర్స్ మీద లేకపోతే ఐటీ మీద రిలేటెడ్ ఫీల్డ్స్లో కనుక వర్క్ చేసి ఉంటే ఈ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే 6 to 7 lakhs per annum అయితే ఇస్తారు. మంచి ప్యాకేజ్ కూడా. ఇది వచ్చి బెంగళూరు లొకేషన్ స్పాట్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి అయితే వర్క్ చేసుకోవాలి. మీకు రావాల్సిన స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా మీకు జావా కానీ లేకపోతే డేటాబేసెస్లో MySQL కానీ ఊప్స్ అని ఇవి ఇట్లాంటి లాంగ్వేజెస్ అట్లాంటి డేటాబేసెస్ మీద కానీ మీకు కనుక నాలెడ్జ్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ జాబ్ రోల్ ఎవరు చేశారంటే చూసుకోవచ్చు నా స్క్రీన్ మీద సింక్రాన్ అనే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది వచ్చి బెంగళూరు బేస్డ్ కంపెనీ. సో దానికన్నా ముందు మనకి ఈ ఆర్ట్ఫుల్ మూమెంట్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇట్లాంటి ఏవైతే బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వడం కానీ ఇట్లా ర్యాండమ్గా కొన్ని ఆర్ట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా చూసారా. సో అట్లాంటి ఆర్ట్స్ ప్రిపేర్ చేసేది ఛానల్ ఇదైతే. సో ఇక్కడ మీరు కావాలంటే మీకు ఒక నచ్చిన వీళ్ళు చేసిన డిజైన్స్ నచ్చినా లేకపోతే మీకు ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా అన్నీ వీళ్ళు చేసిస్తారు. సో మీకు కావాల్సిన ఆర్డర్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోవచ్చు. దీని లింక్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అక్కడ నుంచి అయితే పేజ్ని ఫాలో అయ్యి మీకు కావాల్సిన డిజైన్ వీళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోండి. సో ఇట్లాంటి ఓన్లీ ఇవే కాదు, మనకు బర్త్డేకి సంబంధించినవి కూడా మనకి వీళ్ళైతే చేసిస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు బర్త్డేకి సంబంధించినవి ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్స్ కూడా చేసిస్తారు. సో కాబట్టి దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన డిజైన్స్ కానీ ఏదైనా కానీ అక్కడైతే వాళ్ళకి మెన్షన్ చేస్తే వాళ్ళు చేసి మీకు డెలివరీ చేస్తారు. సో ఇప్పుడు మనం జాబ్ రోల్ నుంచి మాట్లాడుకుంటే జావా SC అని చెప్పి సో జావా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే మనకి జాబ్ రోల్. సో ఆల్రెడీ చెప్పేసాను ఇది ఒకటి బెంగళూరు బేస్డ్ కంపెనీ అని చెప్పి. సో బెంగళూరు లొకేషన్లో మన వర్క్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే అయితే ప్రొఫిషియన్సీ ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉండాలి. అంటే మనకి జావా అయితే రావాలి ఖచ్చితంగా. నాలెడ్జ్ ఆఫ్ జావా ఫ్రేమ్వర్క్ సచ్ యాజ్ స్ప్రింగ్ కానీ ఫైబర్నెట్ కానీ స్ట్రుట్స్ కానీ సో ఇట్లాంటి వాటి మీద కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. ఫెమిలియర్ విత్ జావా డెవలప్మెంట్ టూల్స్ సచ్ యాజ్ ఎక్లిప్స్, ఇంటెలిజెంట్ ఐడియా, నెట్ బీన్స్ కానీ నాలెడ్జ్ ఆన్ డేటాబేసెస్ ఆల్రెడీ చెప్పేసాం MySQL, Oracle ఇట్లాంటి వాటి మీద కూడా మనకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అంటే మెయిన్గా ఇక్కడ ఫోకస్ ఏంటంటే మనకి జావా మీద అట్లనే MySQL, Oracles మీద మనకు అయితే గ్రిప్ అయితే ఉండాలి మనకి. సో ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడుకుంటే మీరు వచ్చి ఇక్కడ డెవలప్ చేస్తారు, టెస్ట్, మెయింటైన్ హై క్వాలిటీ జావా అప్లికేషన్ అంటే జావా బేస్డ్ ఉన్న అప్లికేషన్స్ కానీ ఇవన్నీ మీరు చేస్తారు. సో వర్క్ విత్ క్రాస్ ఫంక్షన్ టీమ్ టు డెవలప్ సొల్యూషన్ దట్ మీట్ టు బిజినెస్ నీడ్స్ కానీ రైట్ క్లీన్ మెయింటైన్ అండ్ ఎఫిషియెంట్ కోడ్స్ ప్రిపరేషన్స్ కానీ డీబగ్ అండ్ రీసాల్వ్ టెక్నికల్ ఇష్యూస్ ఇన్ టైమ్లీ మేనర్ కానీ స్టార్ట్ అప్ టు డేట్ విత్ ద లేటెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ జావా టెక్నాలజీ. అంటే ఇక్కడ మీకు ఏమైనా అంటే మీరు డిఫరెంట్ ఇప్పుడు ఇస్తారు కదా అని అనుకోకండి. సో ఇన్నున్నా కూడా మీరు అంటే ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క నేర్చుకొని తర్వాత మీకు ఒక గ్రూప్లో ఒక టీంలో ఫైనల్ కన్ఫర్మ్ అయితే చేస్తారు. అంటే మీరు ఫస్ట్ మల్టీ దాంట్లో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో స్కిల్స్ అయితే మాట్లాడుకుంటే స్ట్రాంగ్గా జావా స్కిల్స్ అయితే ఉండాలి, ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్ మీద అయితే ఉండాలి, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కానీ ఫెమిలియర్ విత్ ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ కానీ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇదైతే మెయిన్ ఖచ్చితంగా ఏ జాబ్కైనా సో అదైతే ఖచ్చితంగా ఉండాలి. మనకి అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు డే టు డే యాక్టివిటీస్ కూడా ఉంటాయి. రైట్ అండ్ మెయింటైన్ జావా కోడ్ ఫర్ వేరే ప్రాజెక్ట్స్. సో చాలా ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తారు కాబట్టి అవన్నిటికీ మెయింటైన్ చేయడం కానీ టెస్ట్ కానీ వ్యాలిడేటింగ్ కానీ జావా అప్లికేషన్ ఫర్ యాక్యురసీ అండ్ పర్ఫార్మెన్స్ కానీ సో ఇట్లాంటివి డీబగింగ్స్ కానీ కొలాబరేటివ్ విత్ క్రాస్ ఫంక్షన్ టీమ్స్ కానీ సో చాలా టీమ్స్తో మీరు వర్క్ చేస్తారు. సో ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో అయితే మీరైతే అయితే వర్క్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు జాబ్కి. ప్రొఫిషియన్సీ ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే మీరు అయితే యాడెడ్ అడ్వాంటేజ్ అంటే వేరే వాళ్ళకన్నా ఇంపార్టెన్స్ ఫస్ట్ మీకు ఉంటుంది. ఎందుకంటే ఒక ఎఫిషియన్సీ ఉంది, మీరు ఒకటి చేసుకోరు కాబట్టి. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే అయితే అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆటోఫిల్ రెజ్యూమ్ కానీ లేకపోతే మాన్యువల్గా కానీ మీరు అయితే క్లిక్ చేసేసి మీరైతే అప్లికేషన్ అయితే
సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీ నేమ్, అడ్రస్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి మీరైతే అప్లై అయితే చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ అయితే ఉంటుంది అక్కడ. సో అప్లై అయితే చేసుకోండి. సో ఇదైతే మనకి జాబ్ రోల్, మంచి శాలరీ ప్యాకేజ్ ఇస్తుంది. మీకు మెయిన్గా జావా మీద కాన్సెప్ట్స్, డేటా, MySQL మీద, ఒరాకిల్స్ మీద వీటి మీద నాలెడ్జ్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.